నమస్తే మనూరు మన వార్తలకు స్వాగతం. నేను సునీల్. మానవత్వం చాటుకున్నారు. తిరుమల బోర్డుకు భారీ విరాళం. బోనమెత్తిన మాజీ మంత్రి బాలయ్య సన్మానానికి అంతా రెడీ. బాన్సువాడలో క్షుద్ర పూజలు. భార్య ఇంటి ముందు భర్త ఆందోళన. మండు టెండల్లో దాహం. ఇలాంటి మరిన్ని విశేషాలను మనూరు మన వార్తలలో ఇప్పుడు చూసేద్దాం. ఖమ్మం జిల్లా వైరా మండలం స్నాన లక్ష్మీపురం గ్రామంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. లక్ష్మీపురం గ్రామ సమీపంలోని బాగుపై నిర్మాణం చేపట్టిన చెక్ డ్యాం పనులను, అలాగే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో నిర్మాణం చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రామదాసు నాయక్తో కలిసి ఆయన పరిశీలించారు. త్వరితగతిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఎలకతుర్తి బస్ స్టేషన్ దగ్గర ఉన్న అంబేద్కర్ జంక్షన్ సుందరీకరణ పనులను పరిశీలించారు. జంక్షన్ సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. జంక్షన్ సుందరీకరణ పనుల్లో భాగంగా వాటర్ ఫౌంటైన్, లైటింగ్ పనులు సహా పలు సూచనలు చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎలకతుర్తి బస్ స్టేషన్లో ఇటీవల ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను పరిశీలించిన ఆయన కార్యకర్తలు, అధికారులతో కలిసి అల్పాహారం తిన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్. మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి మానవత్వం చాటుకున్నారు. సంగారెడ్డి పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై లారీ బోల్తా పడడంతో 2 కార్లు ధ్వంసమయ్యాయి. అదే సమయంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న హరీష్ రావు ఆ ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. వెంటనే కారు దిగి ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు వెంట ఉన్నటువంటి సిబ్బంది, నాయకుల సహాయంతో బాధితులను కారు నుంచి బయటకు తీశారు. అనంతరం స్వయంగా వాహనంలోనే క్షతగాత్రులను ఎక్కించి చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి ప్రమాద పరిస్థితులను వివరించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని హరీష్ రావు సూచించారు. అటు ఏలూరు జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ మానవత్వం చాటుకున్నారు. భీమడోలు దగ్గర జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న మంత్రి నాదెండ్ల ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చే వరకు అక్కడే ఉండి బాధితుడికి ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఏలూరు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదానం ట్రస్ట్కు భారీ విరాళం వచ్చింది. ఓ కంపెనీ, బెంగళూరుకు చెందినటువంటి సుయుగ్ వెంచర్స్ ఎల్ఎల్పి కంపెనీ టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్కి ఏకంగా 1.5 కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చింది. ఈ విరాళాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు క్యాంప్ కార్యాలయంలో కలిసి డీడీ అందించారు సుయుగ్ వెంచర్స్ కంపెనీ చైర్మన్ యతీష్ సూరినేని. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో నిర్వహించిన శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం పునఃప్రతిష్ఠా మహోత్సవంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు అధికారులు, స్థానిక నాయకులు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పునఃప్రతిష్ఠను పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక సారె, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, అలాగే టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షురాలు కేశమనేని అనిత తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ మల్లికార్జున నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్క్ను, ఓపెన్ జిమ్ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. 50 లక్షల రూపాయల జీహెచ్ఎంసీ నిధులతో నిర్మించిన పార్కు ద్వారా పిల్లలు, మహిళలు, వృద్ధులకు ఎంతగానో ఉపయోగం ఉంటుందన్నారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఓపెన్ జిమ్ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రఘురామ్ రెడ్డి, జనరల్ సెక్రటరీ విఠల్, కాలనీ వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్లో డ్రైనేజ్ దయా వెళ్తూ ఉంటుంది, రోడ్లు వెళ్తూ ఉంటాయి, వాటర్ కావాలి, చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు దాన్ని సేకరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత వహిస్తామని తెలియజేస్తూ చక్కటి చిల్డ్రన్స్ పార్కు ఆ చేతుల మీద ఇనాగ్రేషన్ చేసినందుకు కాలనీవాసులకు, వేదిక వారికి, పత్రికా సోదరులకు నేను పేరున. సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ బస్ స్టేషన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక పర్యటన చేశారు. ప్రయాణికులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని, సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
కడపలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఈ లాంగ్ మార్చ్ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసే వరకు వైసీపీ తరఫున పోరాటాలు చేస్తామని వారు తెలిపారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలిపారు. లోక్సభలో రాజ్యసభలో వైసీపీ తరఫున బిల్లును వ్యతిరేకించామని, ఈ చట్టంలో అనేక లోపాలున్నాయని ఆరోపించారు. ముస్లిం ప్రజలకు వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసే వరకు వైసీపీ పోరాడుతుందని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. మరి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ మరి పిటిషన్ కూడా వేయడం జరిగింది, రిట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. కాబట్టి అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి మరి వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ మరి సమాజానికి తోడుగా ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనైతికంగా అన్కాన్స్టిట్యూషనల్ గా ఈ బిల్లు పాస్ చేసిందో ఈ బిల్లును ఉపసంహరించుకునే వరకు తప్పకుండా ఇటువంటి అజిటేషన్ కార్యక్రమాలు తప్పకుండా రాబోయే రోజుల్లో మరింత ఉచితంగా జరుగుతాయని కూడా తెలియజేస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 41 కోట్ల రూపాయలతో 339 అభివృద్ధి పనులను చేపట్టారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకే రోజు 105 పనులకు ప్రజల చేత శంకుస్థాపన చేయించినట్లుగా ఆయన తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే నియోజకవర్గంలో ఒకే రోజు ఇన్ని పనులను ప్రారంభించడం తొలిసారన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేందుకు ప్రత్యేకంగా ఓ బుక్లెట్ ను రూపొందించినట్లుగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. రోడ్లు, కాలువలు, మంచినీటి పైప్ లైన్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 26 అర్బన్ డివిజన్లలో 41 కోట్ల వ్యయంతో 339 అభివృద్ధి పనులు. ఈ అభివృద్ధి పనులు ఒకే రోజు 105 శంకుస్థాపనలు ప్రజల చేత చేయించాం. ఆ తర్వాత వారం పాటు కూడా ఎక్కడికక్కడ ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాం. మొత్తం 339 పనులు. ఈ 339 పనులకి 41 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ అవార్డు గ్రహీత బాలకృష్ణ సన్మాన సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పట్టణంలోని ఎంజీఎం హైస్కూల్ గ్రౌండ్లో 3 ఎకరాల విస్తీర్ణంలో సభ జరిపేందుకు ఏర్పాట్లు చేశారు స్థానిక టీడీపీ నాయకులు. అభిమాన సంఘం నాయకులు కూడా పాల్గొన్నారు. భారీగా జన సమీకరణ చేసే ప్రయత్నంలో నిమగ్నమైంది టీడీపీ క్యాడర్. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సభకు వచ్చే వారికి ఎక్కడికక్కడ వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేయనున్నారు. సన్మాన సభకు మంత్రి సవితతో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో స్వతంత్ర సమరయోధుడు వడ్డెర గోపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్వతంత్ర ఉద్యమంలో గోపన్న పోషించిన పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి గోపన్న సైనికాధ్యక్షుడిగా ఉంటూ తెల్లదొరల మీద చేసినటువంటి వీరోచిత పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. వడ్డెరల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జనగాం జిల్లా దేవరొప్పల మండలంలోని కడవెండి గ్రామంలో జరిగిన శ్రీ గంగాదేవి కాటమరాజు కళ్యాణానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. మహిళలతో కలిసి బోనాన్ని అలంకరించి బోనమెత్తి కాటమరాజుకు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగాదేవి కాటమరాజు కళ్యాణంలో పాల్గొన్నారు. గంగాదేవి కాటమరాజు కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. సాంప్రదాయం అనుసరిస్తూ పూర్వీకులు చూపిన దారిలో పయనించాలని ఎర్రబెల్లి ఆకాంక్షించారు. దుర్గా భవానీ ఆశీస్సులతో నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న దుర్గా భవానీ జాతర ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ నాగిరెడ్డిపల్లి గ్రామం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పుట్టి పెరిగిన గ్రామం అని, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మాణిక్రావు, చింతా ప్రభాకర్ల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ గ్రామంలో పుట్టి పెరిగి ఈ గ్రామం అంటే ఎంతో ప్రేమ ఉన్న మా సోదరిమణి సభ్యులు మాణిక్రావు గారు, మన సంగారెడ్డి ఎమ్మెల్యే గౌరవనీయులు చింతా ప్రభాకర్ గారు, ఈ గ్రామాన్ని సబితక్క, మేము, మాణిక్రావు గారు అందరం భవిష్యత్తులో అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి మా శాయశక్తుల కృషి చేస్తాం. అన్ని రకాల సహకారం కూడా అందిస్తాం. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఇవాళ ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. నిత్య కళ్యాణం, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద కళ్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ దగ్గర భక్తుల సందడి నెలకొంది. రేపు సంగారెడ్డి జిల్లా BHEL దగ్గర నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. నితిన్ గడ్కరీ పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు ఎంపీ రఘునందన్ రావు. ఈ హై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంతో స్థానికులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయన్నారు. ఇక నితిన్ గడ్కరీ హెలికాప్టర్లో ఇక్రిసాట్కు చేరుకుని రోడ్డు మార్గంలో BHEL చేరుకుంటారని, అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని ప్రారంభిస్తారని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. చౌరస్తాలో నిర్మించ తలపెట్టినటువంటి మెదక్ చేవెళ్ల 2 పార్లమెంట్లను కలుపుతున్నటువంటి దాదాపు 200 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మితమైనటువంటి ఒక బ్రిడ్జిని జాతికి అంకితం చేయబోతా ఉన్నారు. BHEL చౌరస్తా గత 2 దశాబ్దాలుగా అనేక రకాలైనటువంటి ట్రాఫిక్ సమస్యలతో అవస్థలు పడుతున్నటువంటి ప్రజలకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని మధ్యలో కొంత టెంపరరీ డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ కూడా రెండవ కాంట్రాక్టర్ గారు వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి పనులని శరవేగంగా పూర్తి చేసినందుకు నేషనల్ హైవే అథారిటీ అధికారులని మరియు కాంట్రాక్టర్ గారిని ఈ సందర్భంగా ప్రత్యేక. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. సిరిగిరిపాడు గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ, వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తులు గొడవలు జరుగుతున్నాయి. దీంతో గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలో గురజాల సర్కిల్లోని అన్ని పోలీస్ స్టేషన్లలో సిబ్బందితో కలిసి వెల్దుర్తి మండలంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 21 మోటార్ సైకిళ్లు, కత్తులు, గొడ్డళ్లు, ఇనుప రాడ్లు, కర్రలు, కారం నీటితో కలిపినటువంటి బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అటు సిరిగిరిపాడు గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో కొత్తగా నిర్మించిన సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు డాక్టర్ జస్టిస్ మన్మథరావు, జస్టిస్ రామకృష్ణ ప్రసాద్, డాక్టర్ జస్టిస్ లక్ష్మణరావు ప్రారంభోత్సవానికి విచ్చేసిన న్యాయమూర్తులకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కోర్టు భవనాన్ని ప్రారంభించారు. న్యాయ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసే ప్రక్రియలో భాగంగానే సింగరాయకొండలో కోర్టును ఏర్పాటు చేసినట్లుగా హైకోర్టు న్యాయమూర్తులు తెలిపారు. కొండేపి నియోజకవర్గ ప్రజలు న్యాయ సేవలను వినియోగించుకోవాలని జస్టిస్ మన్మథరావు సూచించారు. ఏలూరు జిల్లా మల్కాపురం రైతు సేవా కేంద్రం దగ్గర ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు, కౌలు రైతులు ధర్నా చేశారు. అకాల వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన అన్నదాతలు నష్టపోవాల్సి వస్తోందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని హామీలిచ్చి ఇప్పుడు టార్గెట్ పూర్తయింది, ధాన్యం కొనుగోలు చేయలేమనడం దారుణమని విమర్శించారు. ధాన్యం కొనుగోలు లక్ష్యం వెంటనే పెంచి రైతులు, కౌలు రైతుల వద్ద ఉన్న పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులందరూ కూడా మా ధాన్యం కొనుగోలు చేయడం చెప్పి నినాదాలు చేస్తూ ఇవాళ పాలగూడు రైతు భరోసా కేంద్రం దగ్గర, రైతు సేవా కేంద్రం దగ్గర ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ టార్గెట్స్ పూర్తి అయిపోయిన పేరుతోటి ఇవాళ ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడం వల్ల ఇవాళ అన్నదాతలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడే వర్షం వచ్చింది, వర్షాలకి ధాన్యం కూడా తడిచిపోయిన పరిస్థితి ఉన్నది. ఆరుదలకు వచ్చి బస్తాల్లోకి ఎక్కించుకుని నెట్లుగా పెట్టిన ధాన్యాన్ని ఇవాళ రాత్రి అనక పగలనక నిద్ర లేక తిండి తప్పలు లేక. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మంటలెత్తిస్తున్నాయి. గత 3 రోజులుగా మాడు పగిలేలా ఈ ఎండలు కొట్టుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిత్యం రద్దీగా ఉండే రహదారులు వేడి గాలులతో నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు తిరగకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంచుకునేందుకు ఎక్కువగా పండ్ల రసాలను, కొబ్బరి నీటిని సేవించాలని వైద్యులు తెలిపారు. అవసరం ఉండి బయట వెళ్తే తప్పకుండా వాళ్ళు ఏదో ఒక న్యూట్రిషన్స్ ఫుడ్ అంటే ఓఆర్ఎస్ నీళ్ళు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ తరచుగా తాగుతూ ఉండాలి. నెక్స్ట్ కోకోనట్ వాటర్ కానీ, లేకపోతే పుచ్చకాయలు అంటే తర్బూజా అలాంటివి తీసుకోవాలి. పల్లెటూర్లలో ఏంటంటే రైతులు బాగా బయటికి ఎండ తీవ్రతకు చాలా ఎఫెక్ట్ అయ్యి వస్తున్నారు ఈ మధ్యన. సో వాళ్ళు ఏంటంటే తప్పకుండా ఏంటంటే బయటకు వెళ్ళిన తర్వాత ప్రతిసారి ఒక గంటకి ఏంటంటే లేకపోతే 2 అవర్స్కి ఒకసారి కోకోనట్ వాటర్ కానీ, ఓఆర్ఎస్ నీళ్ళు, కొద్దిగా నిమ్మరసంతో ఉప్పు కలుపుకొని నీళ్ళు కానీ అలా.
కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండల కేంద్రంలో మంచినీళ్ల కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు మహిళలు. తమ కాలనీలో గత 20 రోజులుగా నీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సమస్య పరిష్కారం కోసం పంచాయతీ కార్యదర్శిని సంప్రదించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రకాశం రోడ్లో భార్య కాపురానికి రావడం లేదని భర్త గాజుల అజయ్ ఆందోళన చేపట్టాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి భార్య పుట్టింటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. గత కొన్ని రోజులుగా తన 2 ఏళ్ల కుమారుడితో కలిసి తల్లి గారి ఇంటి దగ్గరే ఉంటుందని, కాపురానికి రావడం లేదని భర్త అజయ్ ఆందోళన వ్యక్తం చేశాడు. మరోవైపు అత్తగారింటికి వెళ్తే తనకు ప్రాణహాని ఉందని, తనకు అత్తగారింటి దగ్గర రక్షణ లేదని భార్య శివాని ఆరోపిస్తోంది. నా కొడుకు నుంచి నా కొడుకుని చూపిస్తలేరు. నా కొడుకుని చూపించలేదు, ఏం లేదు. మా అమ్మ నన్ను ముసలి వృద్ధాప్యానికి వచ్చిళ్ళు. వాళ్ళకి మన్మని ప్రేమ లేదు, నా కొడుకు ప్రేమ లేదు. నా ఇంటికి వస్తే సంపెత్తమంటుళ్ళు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నను ఇట్లా చేసింది. ఇప్పుడు వాళ్ళ నాన్న బతుకుతో ఆడుకుంది, వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు నా ఫ్యూచర్ ఏం కావాలి? నన్ను తీసుకెళ్ళి నన్ను చంపాలని చూస్తున్నారు సార్. అందుకే నేను ఇక్కడికి వచ్చిన. ముగ్గురు కలిసి లొల్లి పెడుతున్నారు, చంపాలని చూస్తే నేను ఇక్కడికి వచ్చిన సార్. బంగారం, కమ్మలు, నక్లెస్ అంతా బంగారం తీసుకుపోయారు సార్. ఫస్ట్ నా దగ్గర ఉంటే అంత బంగారం అంతా గుంజుకొని లొల్లి పెట్టిళ్ళు. లొల్లి పెడితే నేను ఇక్కడికి వచ్చేసిన సార్. రోజు లొల్లి, ప్రతిరోజు లొల్లి సార్. ఎవరెవరు ఇబ్బంది పెడతారు? మా అత్తమ్మ, మా మామయ్య, మా ఆయన. వికారాబాద్ జిల్లా తాండూరు బస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఒప్పో మొబైల్ స్టోర్లో దొంగతనం జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి షాపులోని 35,000 రూపాయల నగదును దొంగలించాడు. షాపు ఓనర్ లేకపోవడంతో మొబైల్ స్టోర్లో పనిచేస్తున్న యువకుడు మొబైల్ను అమ్మగా వచ్చినటువంటి డబ్బును కౌంటర్లో పెట్టి వెళ్లిపోయాడు. అది గమనించిన ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్నట్లుగా నటించి ఆ డబ్బులను కాజేశాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దీంతో మొబైల్ షాప్ యజమాని తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం బిస్నూరు గ్రామంలో అమాయక ప్రజలను మోసం చేస్తున్న కేటుగాళ్లను గ్రామస్తులు బంధించారు. అమాయక ప్రజలను టార్గెట్ చేసిన దేశ గురువు రాజశేఖర్ రెడ్డి, అతని అనుచరులు కలిసి మీ ఇంట్లో నరదిష్టి ఉందని, కుటుంబ సభ్యులు రోగాల బారిన పడతారని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లుగా గ్రామస్తులు ఆరోపించారు. తాను పూజలు చేసి బాగు చేస్తానని నమ్మించారు. ఇదంతా నిజమని నమ్మిన గ్రామస్తుల దగ్గర నుంచి 2.5 లక్షల రూపాయలను వసూలు చేసి పరారయ్యాడు. దేశ గురువు రాజశేఖర్ రెడ్డి గ్రామాల్లో ఈ తతంగాన్ని గమనించిన గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు రాజశేఖర్ రెడ్డి అనుచరులు 5గురిని బంధించారు. గ్రామస్తుల నుండి వసూలు చేసిన డబ్బులు ఇచ్చే వరకు కూడా దేశ గురువును, అనుచరులను వదిలిపెట్టేది లేదని, డబ్బులు ఇవ్వనట్లయితే పోలీసులకు అప్పగిస్తామని గ్రామస్తులు తెలిపారు. మొత్తం విచ్చలవిడిగా అమాయక ప్రజలను ఆగం చేసి ఒక్కొక్కరి దగ్గర చేతబడి చేస్తాం, బాగు చేస్తామని ఒక ముఠా తయారై ఒక జుంపాలు గడ్డాలతో వచ్చి జనాన్ని మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర 20,000, 10,000 గొర్రెపోతులు, కుంటాల బియ్యం ఇచ్చుకుంటూ ఒక దగ్గర సుమారుగా 2 లక్షల రూపాయల దాకా వసూలు చేసి జనాన్ని మోసం చేసి పారిపోతుంటే ఇక్కడ యూత్ పిల్లలు అందరూ ప్రజల సమక్షంలో అందరూ పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసి ఎవరైతే ఎవరో డబ్బులు బియ్యం తీసుకునే వారికి ఇప్పించడానికి ప్రజలందరూ